జగన్కి ఒక గుడ్ న్యూస్, ప్రతిపక్షాలకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఏంటా గుడ్ న్యూస్, ఏంటా షాకింగ్ న్యూస్? చాలా రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళలో ఏం చేశాడయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినది అంటే ఉపాధి ఉద్యోగ కల్పన అంటే ఆయనకు తెలియదు. ఆయన చేసింది ఒకటే, ఆయన కొంతమంది వేగులను పెట్టుకున్నాడు. ఆ వేగులే వాలంటీర్లు, తర్వాత సచివాలయ సిబ్బంది. ఉన్న వ్యవస్థల్ని బాగు చేయడం మానేసి మళ్ళీ కొత్త వ్యవస్థను సృష్టించి దానికి సచివాలయం అని పేరు పెట్టాడు. ఆ సచివాలయం కాస్త ఆయన మనుషులుగా తయారైపోయారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి సహజంగానే వాళ్ళకు ఆయన మీద ఒక ప్రీతి ఉంటుంది. వాళ్ళు తర్వాత వాలంటీర్లు వీళ్ళిద్దరిని పెట్టి ఎలక్షనీరింగ్ చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డికి భావించారు. కానీ దీని మీద అనేక పోరాటాలు జరిగాయి. వాలంటీర్లను ఈ వ్యవస్థలో తీసుకురాకూడదని ప్రతిపక్షాలు దీని మీద కౌంటర్లు అనేక సార్లు కోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దీని మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా టీచర్లు ప్రతిసారి ఎలక్షనీరింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఎలక్షన్ విధులు నిర్వహించేది టీచర్లు. కానీ ఈసారి టీచర్లను కాదని వీళ్ళని పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుయుక్తే పన్నారు. తద్వారా తనకు మేలు జరిగే ఒక ప్రయత్నం, ఒక ప్లాను, ఒక కుట్ర ఆయన ముందుగానే చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో చాలా రోజులుగా పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇవాళ కొంత మేలే తప్ప ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరిగే ఒక నిర్ణయం కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నది. సో వాలంటీర్లను వద్దు కానీ సచివాలయ సిబ్బందిని మాత్రం వాడుకోండి అని చెప్పింది. అది కూడా అదర్ పోలింగ్ ఆఫీసర్స్గా వాడుకోండి అని చెప్పింది అనమాట. పోలింగ్ ఆఫీసర్గా కాకుండా అదనపు డ్యూటీలు అంటే ఎట్లా ఉంటుందంటే, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అంటే ఎట్లా ఉంటుందంటే 2nd గ్రేడ్, 3rd గ్రేడ్, 4th గ్రేడ్ వర్క్స్ చేయించుకుంటారు. సో అంటే మనం ఓటేసిన తర్వాత మన వేలు మీద ఇంకు వేయటము, తర్వాత పేరుందో లేదో చూడటము, సో ఉన్నదాన్ని నమోదు చేసుకోవటము, ఇలాంటి పనులు చేయాలి అని చెప్పేసి ఈవీఎంలు క్యారీ చేయడము, దానికి సంబంధించిన నిర్వహణ మొత్తం కూడా కొంతమంది చూసుకుంటారు. బట్ వీళ్ళు మాత్రం అదర్ పోలింగ్ ఆఫీసర్స్గా బాధ్యతలు నెరవేర్చాలని చెప్పేసి కోర్టు చెప్పింది. ఏదైతే ఏముంది, ఏ రాయి అయితే ఏముంది తల మీద కొట్టుకోవటానికి, అదర్ పోలింగ్ ఆఫీసర్ అయితేనేమి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేయాలనుకుంటే చేస్తారు కదా. సో సచివాలయ సిబ్బంది అంతా తన సిబ్బందిగానే, తన వాలంటీర్లుగానే, తన మనుషులుగానే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే ఈ నిర్ణయం చాలా బాధాకరం. ఎందుకంటే రేపు పొద్దున ఎన్నికల్లో అవకతవకలు జరిగే అవకాశం స్పష్టంగా మెండుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ న్యూస్ అయింది ఇది, ప్రతిపక్షాలకు ఒక బ్యాడ్ న్యూస్ అయింది ఇది. ఏదేమైనా మరొక్కసారి ఎన్నికల సంఘం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రజల నుంచి కూడా వస్తున్న స్పందన.